చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షులు రామచంద్రరావు చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. కాగా కాసేపట్లో గన్ పార్క్ వద్దకు రామచంద్రరావు చేరుకున్నారు. అక్కడ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ నయా చీఫ్ గా రామచంద్రరావు ఎన్నికయ్యారు. ఇవాళ ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఈ కార్యక్రమం జరగనుంది. రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. అవకాశం ఈరోజు భాగ్యలక్ష్మి మాతా టెంపుల్ ఇక్కడ మరి భాగ్యలక్ష్మి గారి యొక్క పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగాలి, దేవి ఆశీస్సుతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సు కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం తెలంగాణ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలు న్యాయం చేసింది. ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో కూడా అందరి కార్యకర్తలు రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఎం రామచంద్రరావు ఇటీవల అధిష్టానం ఆయన పేరును ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈ రోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ పూజలో ఆయనతో పాటు రామచంద్రరావుతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొనడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పూజా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇక్కడ అసెంబ్లీ ముందున్నటువంటి తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించబోతా ఉన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్ కి వెళ్లి అక్కడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. 11 గంటలకు టెంటేటివ్ గా 11 గంటలకు పూజా కార్యక్రమం ఆఫీస్ లో నిర్వహించిన తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి ఇప్పటికే రామచంద్రరావు ఆఫీస్ వర్గాలు తెలియజేశారు. దీనికి సంబంధించి ఈ యొక్క బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ రాష్ట్ర నేతలు, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి దీనికి సంబంధించి బీజేపీ పార్టీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు పార్టీలు కూడా తనను ఒక డమ్మీ నాయకుడిగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటీవల ఆయన కామెంట్ చేయడం జరిగింది. నేనేంటో చూపిస్తాను, పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి పలు రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్తానని చెప్పేసి ఇప్పటికే రామచంద్రరావు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇక అగ్రెసివ్గా వెళ్తానని చెప్పేసి ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో కార్యకర్తలు కూడా రామచంద్రరావు ఏం చేయబోతా ఉన్నారు అనేది కార్యకర్తలు కూడా ఆసక్తిగా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి బీజేపీ స్టేట్ ఆఫీస్ నాంపల్లికి వెళ్ళనున్నారు. నాంపల్లిలో అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత ఆయన ప్రస్తుత అవుట్ గోయింగ్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి నుంచి ఆయన పదవీ బాధ్యతలు రాష్ట్ర అధ్యక్షునిగా స్వీకరించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే అమరవీరుల స్థూపం దగ్గర ర్యాలీకి కావచ్చు, అదేవిధంగా ఇక్కడి నుంచి స్టేట్ ఆఫీస్ లో ఆయన బాధ్యతల స్వీకరణ ఉత్సవానికి కావచ్చు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇప్పటికే బీజేపీ స్టేట్ ఆఫీస్ కి తరలి రావడం జరిగింది. దీనికి సంబంధించి బీజేవైఎం కావచ్చు, ఇటు మహిళా మోర్చా కావచ్చు, ఇతర మోర్చాలన్నీ కావచ్చు, అవన్నీ కూడా
ఇప్పటికే కార్యకర్తలను ఎవరైతే హైదరాబాద్ లో సిఐసి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర కార్యకర్తలు కూడా ఇప్పటికే హైదరాబాద్ కు తరలించడం జరిగింది. ఇక నుంచి రాష్ట్రంలో ఏదైతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇతర ఎన్నికలు కావచ్చు, బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది. ఖచ్చితంగా మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకునేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏదైతే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ పార్టీ భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా అధిష్టానం ఇదే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మొట్టమొదటి ఏదైతే కార్యక్రమం ఏం చేయబోతా ఉన్నారో అనేది కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయన ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఆయనకు మొదటగా స్థానిక సంస్థల ఎన్నికలు ఒక పరీక్షగా నిలిచే అవకాశం కనిపిస్తా ఉంది. మొదటగా ఆయన స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీజేపీని మెజారిటీ సీట్లు గెలుచుకునే దిశగా ఆయన పనిచేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక పరీక్ష అని చెప్పవచ్చు రామచంద్రరావుకు. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి కూడా అధిష్టానం కూడా ఆయనకు సూచనలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణకు ఏం చేయలేదు, అన్యాయం చేశారని చెప్పేసి ఆయన మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇక కొత్త కార్యక్రమాలు తీసుకుని ప్రజలకు వెళ్లడం, స్థానిక సంస్థల్లో పార్టీకి మెజారిటీ సీట్లను కట్టబెట్టడం, అదేవిధంగా జూబ్లీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దీనిపై కూడా ఇప్పటికే పార్టీలో అంతర్గత చర్చ జరుగుతా ఉన్నట్టు కాబట్టి తెలుస్తా ఉంది. ఇవన్నీ కూడా ఆయనకు ముందున్న ప్రస్తుతం అయితే ఇవన్నీ సవాళ్ళని చెప్పొచ్చు. కీలకమైనటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు, జూబ్లీ ఉప ఎన్నిక, ఇవన్నిటిలో ఆయన ఖచ్చితంగా పార్టీని విజయం సాధించాల్సి విధంగా కూడా ఆయన కృషి చేయాల్సి ఉంటుంది. మొత్తానికైతే మరికొద్ది సేపట్లోనే ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. సిగాచి పేలుడు ఘటనలో దర్యాప్తు కొనసాగుతుంది. గల్లంతైన కార్మికుల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. ప్రమాదం జరిగి 5 రోజులు గడిచినా కార్మికుల జాడ దొరకలేదు. దీంతో 9 మంది కార్మికులు గల్లంతైనట్లు సిగాచి పరిశ్రమ యాజమాన్యం, జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కార్మికులు మంటల్లో పూర్తిగా దగ్ధమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. గల్లంతైన తమ కుటుంబ సభ్యుడిపై ఆశలు వదులుకోవాల్సిందే అంటూ రోధిస్తున్నారు. రాష్ట్ర సిఎస్ ఐలా భవనంలో బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. తమ పరిస్థితి ఏంటని సిఎస్ ని గల్లంతైన కార్మికుల కుటుంబ సభ్యులు నిలదీశారు. చాలా మంది కాలిపోయినట్టు గుర్తించామన్న సిఎస్ ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామన్నారు. అటుగా వస్తున్న జిల్లా కలెక్టర్ కాళ్లపై బాధితులు పడ్డట్టుగా తెలుస్తుంది. మరోవైపు గల్లంతైన కార్మికులకు నష్టపరిహారంపై అటు యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ వెంకటేష్ అనే సిబ్బందిగా పనిచేస్తున్నాం సార్. 4 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలు పనిచేస్తున్నారు. మొన్న ఉదయం 6 గంటలకు షిఫ్ట్తో జాయిన్ అయ్యారు. 9 గంటల 10 నిమిషాలకి బ్లాస్ట్ అయింది. న్యూస్లో చూసి అక్కడ నుండి ఆటోమేటిక్గా వచ్చాం. వచ్చిన తర్వాత కూడా వచ్చాం. ప్రతి న్యూస్కి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాం. కానీ నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు స్పందించట్లేదు సార్. ఎవరైనా సరే మేము ఆంధ్రప్రదేశ్ తరఫున మేము ఉన్నాం అని భరోసా లేదు సార్. గత సోమవారం సంభవించిన ఈ ప్రమాదంలో మా తమ్ముడైనటువంటి వెంకటేష్ టీవీ డిపార్ట్మెంట్లో గత 4 సంవత్సరాలుగా సీనియర్ కలెక్టర్ చేస్తున్నారు. సోమవారం సంభవించిన ప్రమాదంలో మిస్సింగ్ అని లిస్టు పెట్టి మరణించాడని ఇంకా ధృవీకరించలేదు. మిస్సింగ్ లిస్టులో ఉన్నాయి. ఇంతవరకు అతని మృతదేహం కానీ, అతని ఆచూకీ కానీ, అతని ఆనవాళ్ళు కానీ ఏమీ మాకు దొరకలేదండి. ఇక్కడ అధికారులని అడుగుతూ ఒక అధికారి ఒకలా చెప్తున్నారు, ఇంకొక అధికారి ఇంకోలా చెప్తున్నారు. ఎవరు సరైన సమాచారం అయితే ఇవ్వట్లేదండి మాకు. సిగాచి పేలుడు ఘటనలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇంకా 9 మంది కార్మికుల ఆచూకైతే నేటికి ఇంకా లభ్యం కాలేదు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు,
తిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన జరిగి సుమారు 6 రోజులు జరుగుతుంది. 6 రోజులు జరిగినప్పటికీ ఇప్పటికే శిథిలాల తొలగింపు ప్రక్రియ ఒక పారు పూర్తి అయిపోయింది. మరొకసారి కూడా క్షుణ్ణంగా తీసేందుకు అధికారులు అయితే సిద్ధమయ్యారు. ఎందుకంటే నిన్న పర్యటించినటువంటి హై లెవెల్ కమిటీ అక్కడ గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వారందరూ కూడా ఖాళీ బూడిదనేట్టుగా నిర్ధారించారు. దానికి సంబంధించి ఈ రోజు నుంచి మళ్ళీ రెండోసారి శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి స్థాయిలో అతి క్షుణ్ణంగా పరిశీలించేందుకు గాను మళ్ళీ అధికారులంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తర్వాత హైడ్రా సిబ్బంది ద్వారా రెస్క్యూ కొనసాగుతుంది. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా ఇంకా లభించని 9 మంది కోసం ఈరోజు మళ్ళీ అక్కడ రెస్క్యూ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ప్రమాదంలో 39 మంది మృతి చెందగా 34 మందికి డిఎన్ఏ టెస్టులు పూర్తి చేసి కుటుంబీకులకైతే వారిని అప్పగించారు. పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో ఇంకా గుర్తు తెలియని 5 మృతదేహాలు అట్లే ఉన్నాయి. వాటికి డిఎన్ఏ టెస్టులు సరిపోలేదు కాబట్టి వాటిని అట్లే ఉంచారు. మరికొన్ని అయితే ఆ 5 మృతదేహాలు కూడా మాంసం ముద్దలు మాత్రమే ఆ డబ్బాల్లో పెట్టి ఉంచిపెట్టారు. ఇప్పటి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 23 మంది క్షతగాత్రులు వారికి పూర్తి స్థాయిలో వైద్యం అయితే అందుతుంది. అందులో కూడా ఒక 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ప్రమాదం నుంచి అయితే సురక్షితంగా 60 మంది కార్మికులు అయితే బయటపడ్డారు. సిగాజీ కంపెనీలో కార్మికుల విషయంలో అయితే ఒక సందిగ్ధత ఏర్పడింది. మొత్తానికి ఇంకా 9 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వారికి సంబంధించినటువంటి బూడిది బుక్కలు కూడా కొన్ని దొరికినాయి. కానీ వారికి ఏ విధంగా చెప్పాలి, అదే విధంగా ఆ రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల సంగతి తేల్చాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే అక్కడ బంధువులు రోదనలతో ప్రతిరోజు అక్కడ వచ్చినటువంటి అధికారులు కలెక్టర్ కాళ్ళ మీద పడి వేధిస్తా ఉన్నారు, రోధిస్తా ఉన్నారు, వేదన పడతా ఉన్నారు. మా అభ్యర్థులు ఏరి, మా కుటుంబీకులు ఏరి, మా వాళ్ళు ఏరి అని చెప్పి వాళ్ళు అభ్యర్థిస్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ అధికారులు మాత్రం తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఎందుకైతే గల్లంతైన వారు దొరకరా అసలు శిథిలాల కింద ఇంకా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. అది బూడిది మాత్రమే ఉంటే వాళ్ళకి ఏ విధంగా అప్పచెప్పాలి? తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా విషయంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ అటు హై లెవెల్ కమిటీ కానీ నిపుణుల కమిటీ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఏమున్నా దాంట్లో రెగ్యులర్ గా పనిచేసినటువంటి ఉద్యోగస్తులకు మాత్రమే ఇప్పటి వరకు ఒక ప్రకటన అయితే చేశారు, ఏదైతే ₹1 కోటి ప్రకటన. అదేవిధంగా గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు, పాక్షికంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు, ప్రస్తుతానికి సహాయ ఖర్చుల నిమిత్తం 10,000 మాత్రం ఇస్తున్నారు. అదేవిధంగా గల్లంతైన కార్మికులకు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. అయితే గల్లంతైన వారు దొరకరా వాటిపైన నిర్ధారణ ఏ విధంగా జరుగుతుంది? అసలు సెల్ ఫోన్ల ఆధారంగా జరుగుతుందా? లాకర్లో ఇప్పటికే కొన్ని సెల్ ఫోన్లు దొరికినట్టుగా అయితే సమాచారం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రకటన విషయంలో కూడా ప్రభుత్వం కానీ అటు యాజమాన్యం కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికైతే అటు కుటుంబీకులలో తర్వాత అదేవిధంగా అధికారులకు కూడా పూర్తిస్థాయి ఆందోళన ఉంది. వాళ్ళు ఇదంతా సమాచారం కూడా అటు ప్రభుత్వానికి అయితే తెలియజేశారు. ప్రభుత్వం ఈ రోజు సాయంకాలానికల్లా మళ్ళొకసారి పూర్తిస్థాయి అక్కడ విచారణ చేసి అదేవిధంగా మా రెస్క్యూ అంతా కూడా రెండోసారి రెస్క్యూ చేసి అలా ఏవైనా ఆనవాళ్ళు దొరుకుతాయా, వాళ్ళ ఐడి కార్డ్స్ దొరుకుతాయా అనే విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఫోన్ల ఆధారంగా కూడా కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మాంసం ముద్దలు కొన్ని దొరికినాయి, వాటిని కూడా మళ్ళొకసారి వాళ్ళ కుటుంబీకులను పిలిచి వారికి సంబంధించినటువంటి డిఎన్ఏ చేసి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరి విషయంలో ఇంకా ఈ రోజు సాయంకాలానికల్లా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజుకి 6 రోజులకు పూర్తిగా వస్తున్నా ఇంకా మనకు 9 డెడ్ బాడీస్ అయితే దొరకలేదు. దానికి సంబంధించినటువంటి రెస్క్యూ అయితే కొనసాగుతుందని అధికారులంతా కూడా, జిల్లా అధికారులంతా కూడా అక్కడే ఉన్నారని చెప్పి, ప్రభుత్వం అంతా కూడా మీకు భరోసా ఉంటుందని చెప్పి అటు సిఎస్ తర్వాత ప్రభుత్వం పెద్దలు కూడా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇంకా కుటుంబీకులు అక్కడే పునరావాసంలో ఉంటూ వాళ్ళ కుటుంబీకుల కోసం రోధిస్తూ అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ వాతావరణం అంతా కూడా అందరినీ స్థానికులను అయితే కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొందరికైతే మాంసం ముద్దలు ఇస్తూ మీ డెడ్ బాడీస్ ఇవి అని చెప్పి చెప్తున్న సందర్భంలో వారు కూడా అటు రోధిస్తున్న పరిస్థితి సీరియస్ గా కనిపిస్తుంది. అయితే వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు చేసింది. 34 మృతదేహాలతో పాటు వాళ్ళ కుటుంబీకులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లేందుకు అయితే ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. గల్లంతైన కార్మికుల విషయంలో ఇంకా నష్టపరిహారం విషయంలో కావచ్చు, తర్వాత వారు దొరికే విషయంలో కావచ్చు, కనీసం వారి పేర్లు కూడా ఇప్పటికీ ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రానికల్లా మళ్ళొకసారి రెస్క్యూ పూర్తి చేసి వాటిపై అటు గల్లంతైన కార్మికులు, తర్వాత ఇంకా దొరకాల్సిన 9 మంది కార్మికులు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది వచ్చారు, వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, దానిపైన పూర్తి స్థాయి విచారణ చేసి ఈ రోజు సాయంత్రానికల్లా ఒక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఇంకా కూడా 6 రోజులు గడుస్తున్న అక్కడ బీటవహ వాతావరణము. ప్రతిరోజు ఎంతో మంది కార్మికులు వాళ్ళ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ అధికారుల కాళ్లపై పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒడిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి
అధికారులు అయితే ఇచ్చేసి వాళ్ళ మనుషుల కోసం వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు పూర్తి స్థాయి విచారణ చేసి వాళ్ళను తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మళ్ళా ఆంధ్రప్రదేశ్ అధికారులకు వేడుకున్న పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ రోజు సాయంత్రానికి ఏదైనా ఒక ప్రకటన ఇచ్చేందుకు అటు అధికారులు కూడా పూర్తి స్థాయి నివేదిక అయితే ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాల్సి ఉంది. ప్రకటన వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు ఆ విషయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకసారి రెస్క్యూ అయితే ఉదయమే స్టార్ట్ అయింది. ఈ రోజు సాయంకాలానికల్లా మరొకసారి రెస్క్యూ అయితే పూర్తి కానుంది. మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి. రాజు, ఇప్పటివరకైతే రాష్ట్ర సిఎస్ ని బాధిత కుటుంబాలు అయితే కలిసినట్టు కూడా తెలుస్తుంది. అదే బాధితులకి సిఎస్ ఎలాంటి హామీ ఇచ్చారు, అలాగే ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఎప్పటి వరకు ప్రకటించే అవకాశం ఉంది, ఎంతవరకు ప్రకటిస్తారు, బాధిత కుటుంబాలకు ఎలాంటి భరోసానిచ్చారు? బాధిత కుటుంబాలకు తప్పకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది. చనిపోయిన కుటుంబాలకు ఖచ్చితంగా ₹1 కోటి ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి ₹10 లక్షలు ప్రకటించారు. అదేవిధంగా కొంచెం తక్కువ గాయపడ్డ వారికి ₹2 లక్షలతో పాటు ఇప్పుడు ఏవైతే మృతదేహాలు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడానికి ₹1,00,000 ప్రకటించారు. దానికి సంబంధించిన ఇప్పటికే 34 మందికి తక్షణ సాయం కింద ₹1,00,000 ప్రభుత్వం అందజేసింది. ₹1 కోటి కూడా అటు ప్రభుత్వంతో పాటు కంపెనీ కూడా స్పష్టం చేసింది. వాళ్ళకైతే ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేస్తుంది. కానీ గల్లంతైన వారు ఎంతమంది? 9 మంది లెక్కల్లో, ప్రభుత్వం లెక్కలు చెప్తున్న ప్రకారం 9 మంది రెగ్యులర్ కాంట్రాక్ట్స్ మాత్రమే, 9 మంది మిస్ అయ్యారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ గల్లంతైన వారు ఎక్కువనే ఉండొచ్చు అని చెప్పి నిన్న హై లెవెల్ కమిటీ కూడా ఒక నిర్ధారణకు వచ్చింది. తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఆ రోజు షిఫ్ట్ లో ఎంతమంది ఉద్యోగానికి చేరారనే విషయం మీద కూడా స్పష్టత రాలేదు. అక్కడ కుటుంబీకులు కూడా ఎక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి ఇంకా ఎంతమంది చనిపోయా ఉంటారు, ఎంతమంది గల్లంతయ్యారు, అసలు వాళ్ళ డెడ్ బాడీస్ దొరుకుతాయా అన్న ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత వీటిపైన మళ్ళీ పునఃసమీక్షించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే అటు ఎక్స్గ్రేషియా సంబంధించి, తర్వాత గాయపడ్డ వారికి సంబంధించి, ఇప్పుడైతే మొత్తానికి గాయపడ్డ వారికి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. కానీ చనిపోయిన వాళ్ళు ఎంతమంది? 39 మంది మాత్రమే లెక్కల్లోకి వచ్చింది. ఇంకా 9 మంది లెక్కలోకి, అంటే వాళ్ళు ఆచూకీ దొరకాల్సి ఉంది. అసలు గల్లంతైన వారి సంఖ్యనే పూర్తిగా తేలాల్సి ఉంది. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత మొత్తం ఎంత మృతదేహాల సంఖ్య ఎంత ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి ఒక లెక్క వచ్చిన తర్వాత అప్పుడు ఎక్స్గ్రేషియా మీద ₹1 కోటి ఎక్స్గ్రేషియా మీద ప్రకటించే అవకాశం ఉంది. అది ఎప్పట్లోగా ఇస్తామని చెప్పి కూడా దాని విషయం పూర్తి స్థాయిలో కుటుంబీకులకు తెలిపే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డేట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే మొత్తానికి ఇప్పుడైతే ఈ రోజు సంబంధించి ఆడ రెస్క్యూ కంప్లీట్ కావాలి, గల్లంతైన వారు ఎంతో మంది తెలవాలి, అక్కడ ఫోన్లు ఎంతమంది దొరికాయో ఇప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ అటు కుటుంబీకులకు చెప్తలేరు. తర్వాత ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం లేదు. ఖచ్చితంగా సెల్ ఫోన్లు ఎవరి, ఎంతమంది వచ్చారు, తర్వాత ఎంతమంది చనిపోయారు, ఇప్పటికి ఎంతమంది మృతదేహాలు దొరికినాయి, ఇవన్నిటి మీద స్పష్టత వచ్చిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి అయితే మృతుల సంఖ్యను బట్టి ఆ ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ డేట్ ను కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజు, చూడొచ్చు చాలా ఘోరాతి ఘోరమైన ఘటన జరిగినప్పటికీ దాదాపు 40 మంది దాకా కార్మికులు చనిపోయారు. ఇంకా కొంతమంది ఆచూకైతే లభ్యం కాలేని పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాని వెనుక ఏమైనా కారణాలు ఏమైనా ఉండొచ్చా? దీనిపై బాధితులు యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది? అయితే ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన అయితే చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అప్పుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నేపథ్యంలో అటు అధికారులను తర్వాత యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ నుంచి సరైన సమాధానం రాకపోగా ఇద్దరిపైన కూడా తీవ్ర అసహనం తర్వాత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అటు అధికారుల నుంచి ఎన్నిసార్లు తనిఖీలు చేశారు, వాటి రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయంటే వారి దగ్గర రిపోర్ట్స్ లేవు. అదేవిధంగా యాజమాన్యానికి సంబంధించి మీరు ఎటువంటి భద్రతా ప్రమాణాలు తీసుకున్నారో, అసలు ఏంది, మీరు ఎప్పటి నుంచి ఈ కంపెనీ నడిపిస్తున్నారు, దీనికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఏమైనా ఉందా మీ దగ్గర అంటే వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి పత్రాలు లేకపోగా, అయితే తూతూ మంత్రంగా చేసినటువంటి తనిఖీల కారణంగానే, నిర్లక్ష్యం కారణంగానే అటు పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ఇటు యాజమాన్యానికి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఇద్దరు కుమ్మక్కాయరు కాబట్టి దాంట్లో సేఫ్టీ భద్రత లేని కారణంగానే ఈరోజు అంత పెద్ద ప్రమాదం జరిగింది. కాబట్టి ఇంత ఘోరం జరిగిపోయిందని చెప్పి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి 2 కమిటీలు వేసింది. ఒకటి నిపుణుల కమిటీ ఒకటి వేసింది, తర్వాత హై లెవెల్ కమిటీ ఒకటి వేసింది. నిపుణుల కమిటీ కూడా తేల్చింది సేఫ్టీ కంపెనీలో సేఫ్టీ ఏ విధంగా ఉంది, అసలు ఎక్విప్మెంట్ పాతదా కొత్తదా, లేకపోతే స్ట్రక్చర్ కొత్తదా పాతదా అనే విషయం పైన
పూర్తి స్థాయి విచారణ చేసింది. వాళ్ళు కూడా నెల లోపల ఖచ్చితంగా నివేదిక ఇవ్వాలి. ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా మిగతా కంపెనీలు, ఈ కంపెనీతో పాటు మిగతా కంపెనీలో కూడా ఇటువంటి ఘోరాలు జరగకుండా ఏం చేయాలో అని చెప్పి కూడా దానికి సంబంధించిన విషయంలో కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి నిపుణుల కంపెనీ కోరిన నేపథ్యంలో వాళ్ళు నెల లోపల్లో వాళ్ళు ఖచ్చితంగా నివేదిక ఇవ్వాల్సింది. నివేదిక ఇచ్చిన తర్వాత అటు కంపెనీ యాజమాన్యం పైన దీనికి సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి కెమికల్ సంబంధించినటువంటి ఉన్నతాధికారుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అక్కడ ఫైర్ సేఫ్టీ అయితే లేదని చెప్పి, ఆల్రెడీ దానికి ఎన్ఓసి లేదని చెప్పి ఆ ఫైర్ డీజీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ వైపు నుంచి కూడా చర్యలు తప్పవు. అదేవిధంగా నిన్నటికి నిన్న హై లెవెల్ కమిటీ కూడా ఒక ప్రకటన చేసింది. అస్సలే దీంట్లో భద్రతా ప్రమాణాలు పూర్తి స్థాయిలో మర్చింది. ఖచ్చితంగా ఇది లోపభూయిష్టమే, ఇంత నిర్లక్ష్యానికి కారణము యాజమాన్యం అని చెప్పి ఒక స్పష్టతకైతే వచ్చిరు. వాళ్ళు కూడా దీనిపైన ఒక నివేదిక ఇవ్వనుంది. ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను జంతువులాగానే చూశారు తప్ప వాళ్ళు మనుషుల్లాగా చూడలేదు. ఖచ్చితంగా కార్మిక దోపిడీ జరిగింది, ఇందులో నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఇంత పెద్ద ఘోరం జరిగిపోయింది. దీనిపైన కూడా పూర్తి స్థాయి విచారణ చేసి వాళ్ళు కూడా ఒక నివేదిక ఇచ్చి దాని మీద ఒక నిర్ణయం తీసుకొని కంపెనీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నకిలీ పత్రాలతో మోటార్ సైకిళ్లు, వాహనాలు ఫైనాన్స్లలో కొనుగోలు చేసి తక్కువ ధరకు విక్రయించే ముఠాను ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి గుట్టురట్టు చేశారు. హైదరాబాద్లో పలు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలలో నకిలీ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలతో పలు షోరూముల్లో కొత్త వాహనాలు కొనుగోలు చేసి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతంలో తక్కువ ధరకు వాహనాలు అమ్ముతుంది ముఠ. 6 నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ఏఎస్పీ రోహిత్ కుమార్ తెలిపారు. నిందితుల నుంచి 92 మోటార్ సైకిల్, ఒక టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు కొనుగోలు చేసిన వారు రేపటి వరకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అప్పగించాలన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. On illegal activities, we have busted a very big multi-crore interstate vehicle scam from financial fraud, in which every kind of vehicle is involved. Two-wheeler, four-wheeler, tractor, truck. They are giving ammo. The main thing which they are doing is they are giving new vehicles in very cheap rates. Like you can get a new bullet in the range of 30,000 to 1.5 lakh based on the customer. As of now, we have arrested 6 persons. The name of the accused are Dayaduddin, Karimullah, Nur Muhammad, Mustafa, Roshan and Imtiaz. Crackdown on illegal activities, we have busted a very big multi-crore. నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో 62,019 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,305 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 523 అడుగులు ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొత్తగూడెం పంచాయతీ పరిధిలోని దానవైపేట గ్రామంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారి బురదమయమైంది. దీంతో గ్రామస్తులు బయటకు రావడానికి నానావస్థలు పడుతున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొత్తగూడెం పంచాయతీ పరిధిలోని దానవైపేట గ్రామంలో ప్రజలు నడవడానికి రహదారి లేక అవస్థలు పడుతున్నారు. రహదారి వరి చేమను తలపిస్తుందని, కనీసం కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కనీసం అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. వర్షాకాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి కూడా బయటకు రాలని పరిస్థితి ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. ఇక ఆ బురదలో నడవలేక పిల్లలు పడిపోయి పుస్తకాలు తడిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని వాపోయారు. ఈ వర్షాకాలంలో ఇలాంటి రహదారిపై బురద నీరు నిల్వ ఉండడం వల్ల దోమలతో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా జ్వరాలు బారిన పడే అవకాశం ఉందని భయాందోళనకు గురవుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద 5 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న రహదారిని సగంలోనే ఎందుకు నిలిపేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు దానవాయిపేట రోడ్డుపై దృష్టి పెట్టి ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. చర్ల మండలం ఆరగొత్తగూడెం గ్రామం, ఆరగొత్తగూడెం పంచాయతీ, దానపేట గ్రామం. అయితే మా రోడ్లు తేలికపాటి వర్షాలు కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నడలేని పరిస్థితి అనేది ఏర్పడిందండి. గత ఏడాది పంచాయతీ సెక్రటరీ గారు, సర్పంచ్ గారు వచ్చి మీకు సీసీ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి శంకుస్థాపన చేసి వెళ్ళారండి. ఇదే వీధికి మరోవైపు నుంచి ఆర్ఎన్బి రోడ్డు ఉందనేసి అటు నుంచి పోసారు రోడ్డు. అయితే అక్కడ శంకుస్థాపన శిలాఫలకం మీద ఉన్న పేర్లు కనితి నరసింహరావు ఇంటి నుంచి చింతకాల వెంకటేశ్వర్ల ఇంటి దాకా రోడ్డు పడిందని శిలాఫలకం మీద రాశారండి. అయితే సగం దాకా కూడా రోడ్డు అనేది పోయలేదు. సంబంధిత అధికారులు వచ్చి రోడ్డు కొంచెం సీసీ రోడ్డు శాంక్షన్ చేయగలని కోరుకుంటాను. నా పేరు కనితి వెంకటమ్మ, మా దానవాయిపేట, ఆరకొత్తగూడెం గ్రామం, చర్ల మండలం. మాది దానవాయిపేట రోడ్డు మంచిగా లేదు. ఈ రోడ్డు కొంచెం మీరు కొద్దిగా చూసి పెడతారనేసి మాకు కొంచెం ఆశిస్తున్నాం. ఐటీడీ దూరాల్లో కొంచెం మాకు రోడ్డు పోస్తారని, సీసీ రోడ్డు ఏమన్నా అనేసి మేము మాట్లాడుతున్నాం. ఆ రోడ్డు కొద్దిగా చూసి పెడతారనేసి. మా పిల్లలు కూడా రోడ్డు మీద తిరగాలి. తర్వాత పిల్లలు వెళ్తూ ఉంటే బుక్కులు తడిసిపోతున్నాయి, నడవటం కష్టం అవుతుంది. చిన్న పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటున్నాం మేము. అలా అనేసి మీకు చెప్తున్నాం, మా బాధ కోసం చెప్తున్నాం. ఆ రోడ్డు కోసం చూసి పెడతారనేసి ఆశిస్తున్నాం.